సంతోషం గారు వచ్చారు. చాలా రోజుల తర్వాత వారి కొరకు మనము ప్రార్థన చేసి ఆశీర్వదించదాం. కుమార్తె ఎంత ఆసక్తితో వచ్చారు కనుక సంతోషం గారిని స్వస్థపరిచే విధంగా ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి అందరూ కూడా. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేద్దాం. సంతోషం గారిని పూర్తి ఆయుష్ ఆరోగ్యంతో దేవుడు స్వస్థపరిచే విధంగా మహోన్నతుడ జీవం కలిగిన తండ్రి మీకే స్తోత్ర. మీ యొక్క దీనదాసరాలు తల్లి గారి కొరకు ప్రార్థన చేసిన సంతోషం గారికి పూర్తి ఆయుష్ ఆరోగ్యం ఇస్తున్నందుకు స్తోత్ర. కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల తర్వాత మీ మందిరానికి నడిపించారు. మీ మందిరాలను చూడవాలని నా ప్రాణము నా ఆత్మ ఎంతో తృష్ణ కొనుచున్నది. జీవము గల దేవుని దర్శించటకు ఎప్పుడు వెళ్ళదునో అన్నట్లుగా మీ మందిరముకు వచ్చారు తండ్రి. మీ మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్నారు. మీ కుమార్తెకు కావలసిన నడకను మీరు నడిపిస్తున్నందుకు స్తోత్ర. నరములకు సడలించండి, స్వస్థత దయచేయండి. మీరు కార్చిన రక్తంతో స్వస్థత ఇస్తున్నందుకు స్తోత్ర. కాలు స్పర్శించండి, చేయి పనిచేయడానికి మీరే ఆజ్ఞాపిస్తున్నందుకు స్తోత్ర. మాట మాత్రం సెలవు, నా దాసుడు బాగుపడతాడని చెప్తున్నారు. విశ్వాసం కలిగిన ప్రార్థన ద్వారా మీ కుమార్తెకు స్వస్థత దయచేయండి. కుమారుని విశ్వాసం నిన్ను బాగు చేయను అన్న రీతిగా మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తుండగా మోహన్ రావు గారు, నాగేశ్వరరావు గారు, రాధమ్మ గారు కుటుంబం కొరకు వారికి ఇచ్చినట్టు కుమార్తె కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంతోషం గారికి పూర్తి సంతోషము నెమ్మది దయచేసినందుకు స్తోత్ర. ఇదిగో ప్రజలందరికీ కలగో సంతోషకరమైన శుభవార్తమానం అని మీ కుమార్తె మీ సన్నిధికి వచ్చి దేవుడు నన్ను బాగు చేశాడని సాక్ష్యం చెప్పే వారికి దయచేయమని యేసయ్య పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మోహన్ రాజయ్య గారు తండ్రి మీకు బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మోహన్ రావు గారు, సంతోషం గారు, వారి కుమారులు, కుమార్తెలు, అల్లుడు, పిల్లలందరినీ కూడా దీవించి ఆశ్రయించమని ఈ నూతన సంవత్సరం మేలు చేత ఆశీర్వాదముల చేత బిడ్డలు దీవించబడడానికి సహాయం దయచేయమని యేసయ్య పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు లేకండి నిలబడి చక్కగా పాడతారు. లేకనా నీ ప్రేమే నన్ను ఆదరించెను, నీ ప్రేమే నన్ను ఆదరించెను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను.
నీ కృపయే దాచి కాపాడెను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను. నీ కృపయే దాచి కాపాడెను. నీ ప్రేమే ఆదరించెను. చీకటి చెరసాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృపణాలలో. చెదరిన మనసే నూతనమాయన. ఉదయించెను నీ కృపణాయదలో. చెదరిన మనసే నూతనమాయన. మెనుగడయే మరుమలుపు తిరిగేనా. మెనుగడయే మరుమలుపు తిరిగేనా. నీ ప్రేమే నన్ను ఆదరించెను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను. నీ కృపయే దాచి కాపాడెను. బల సూచకమైన మందసమానికై సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నేను నింపితివా. సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నేను నింపితివా. సంఘక్షేమమే నా ప్రాణమాయేనా. సంఘక్షేమమే నా ప్రాణమాయేనా. నీ ప్రేమను ఆదరించెను. నీ ప్రేమను ఆదరించెను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను. నీ కృపయే దాచి కాపాడెను. నీ ప్రేమే నన్ను ఆదరించెను. నీ ప్రేమే నన్ను ఆదరించెను. హల్లెలూయా. నాలో నివసించిన యేసయ్యా మనోహర సంపద నీవేనయ్యా. నాలో నివసించిన యేసయ్యా మనోహర సంపద నీవేనయ్యా. మారని మమతల మహనీయుడా. మారని మమతల మహనీయుడా. కీర్తించి నిన్నే రాబోయయ్యా. మనసార నిన్నే ప్రేమించుమయ్యా. కీర్తించి నిన్నే రాబోయయ్యా.
మూలం నూతన జీవములో నడుపు మార్గం వినయ భావము జనతకు మూలం నూతన జీవములో నడుపు మార్గం నా విన్నపం విన్నాములే అరుదించెనే నీ వరములే నా విన్నపం విన్నాములే అరుదించెనే నీ వరములే ఏమని వర్ణింతు నీ గుణగణం కీర్తించి నిన్నే గణపరతుమయ్యా వరసాల నిన్నే ప్రేమితుమయ్యా కీర్తించి నిన్నే గణపరతుమయ్యా వరసాల నిన్నే ప్రేమితుమయ్యా నాలో నివసించే నా యేసయ్యా మనోహర సంపద నీవేనయ్యా మహిమగలది నీ దివ్యరాజ్యం తేజోవాసుల పరిశుద్ధ స్వాస్యం మహిమగలది నీ దివ్యరాజ్యం తేజోవాసుల పరిశుద్ధ స్వాస్యం సియోనులో చేరాలనే నా ఆశయం నెరవేర్చుము సియోనులో చేరాలనే నా ఆశయం నెరవేర్చుము యేసయ్యా నిన్ను చూచి హర్షింతును కీర్తించి నిన్నే గణపరతుమయ్యా మనసార నిన్నే ప్రేమితుమయ్యా కీర్తించి నిన్నే గణపరతుమయ్యా మనసార నిన్నే ప్రేమితుమయ్యా నాలో నివసించే నా యేసయ్యా మనోహర సంపద నీవేనయ్యా మారని మమతల మహనీయుడా మారని మమతల మహనీయుడా కీర్తించి నిన్నే గణపరతుమయ్యా మనసార నిన్నే ప్రేమితుమయ్యా కీర్తించి నిన్నే గణపరతుమయ్యా మనసార నిన్నే ప్రేమితుమయ్యా నాలో నివసించే నా యేసయ్యా మనోహర సంపద నీవేనయ్యా హాస్పిటల్లో ఎదుర్కొంటున్న తిమోతి గారి కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. వాస్తవానికి ఈరోజు మనతో ఉండాలి, తెలియని రీతిలో హాస్పిటల్లో ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళ తిమోతి గారితో మాట్లాడాము. మనసంతా కూడా ఇక్కడే ఉంది. అయితే ఆరోగ్యం వైద్యం జరగాలి కనుక అక్కడే ఉన్నారు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి వారి ఆరోగ్యం కొరకు. మహోన్నతుడా పరిశుద్ధుడా జీవం కలిగిన తండ్రి, హాస్పిటల్లో వైద్యం పొందుతున్న తిమోతి గారి కొరకు ప్రార్థన చేసిన పూర్తి స్వస్థతతో ఇంటికి నడిపిస్తున్న స్తోత్రాలు. ఈ తండ్రి జనవరి నూతన సంవత్సరంలో సంతోషంగా మా మందిరంలో గడిపే కుమారుడు వైద్యం జరుగుతుండగా శరీరం సహకరించడానికి సహాయం చేయండి. సరైన వైద్యం మీ కుమారులకు అందిస్తున్నందుకు స్తోత్రాలు. స్వస్థపరిచే యెహోవా నీవే, ఆయుష్ ఇచ్చే దేవుడు నీవే గనుక నేను ప్రార్థన చేస్తున్నాం. నెమ్మదిని దయచేయండి ప్రభా. వారికి మంచి ఆయుష్ ఆరోగ్యం ఇస్తున్నందుకు స్తోత్రాలు. వారి కుమారులు కుమార్తె అల్లుడు పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ తోడు ఉండండి, సహాయం చేయండి. ఈ నూతన సంవత్సరం మేలు చేత మా తమ్ముగారు తిమోతి గారు
దీవించబడటానికి సహాయం దయచేయమని యేసయ్య పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ పాట అయిన తర్వాత నాగమణి గారు కూడా వస్తారు. మారిపోగు నాగమణి గారు కూడా కొంచెం బాగలేదు, ఈ మధ్య హాస్పిటల్కి వెళ్ళి వచ్చారు. వారి కోసం కూడా చిన్న ప్రార్థన చేస్తాం. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీకే గాన స్తుతి మాలిక,
నీ కొరకే ఈ ఘన వేదిక. ఓకే పాడదాం. నాగమణి గారు ఒకసారండి వచ్చారా? మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తా, తర్వాత పిల్లలు పాట పాడతారు. గత 2-3 నెలల నుండి హాస్పిటల్లో హైదరాబాద్ వెళ్ళి వచ్చారు. గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గలేదని బహు బాధపడుతున్నారు. వారి కోసం చిన్న ప్రార్థన చేద్దాం. మీరు కూడా ప్రార్థన నిర్వహించండి. మహోన్నత రాజ్యం కలిగిన తండ్రి మీకే స్తోత్రాలు. నాగమణి గారు గ్యాస్ట్రిక్ ట్రబుల్తో ప్రభా మీ సన్నిధిలో ఎంతో బాధపడుతుండగా కుమార్తెను దర్శించండి. మీ మందిరం నుండి మేము ప్రార్థన చేస్తుండగా స్వస్థపరుస్తున్న స్తోత్రాలు. ఆయుష్ ఆరోగ్యం ఇచ్చే దేవుడు నీవే కనుక మేము ప్రార్థన చేస్తుండగా కుమార్తెను బలపరచండి. వైద్యులకు మంచి వైద్యం అనుగ్రహించండి. కుమార్తె కొరకు ప్రార్థన చేసిన బలహీనత నుండి విడుదల దయచేసినందుకు స్తోత్రాలు. ఆలుసరా గారి కొరకు ప్రార్థన చేసిన వారికి ఇచ్చిన కుమార్తెలు 2 అల్లుడు కొరకు ప్రార్థన చేసిన ముఖ్యంగా కుమార్తెలు ఉన్నటువంటి ప్రతి బలహీనత తొలగిపోవటానికి ప్రభా ఏదైతే ప్రభా గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇబ్బంది పెడుతుందో మంచి జీర్ణశక్తి దయచేయండి. కావలసినటువంటి ఆరోగ్యం ఇప్పుడు దయచేయమని యేసయ్య పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ
వేదిక